తెలుగుదేశం పార్టీలో చేరికలపై ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి రావాలనుకుంటున్న నేతలకు కీలక సూచన చేశారు. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. టీడీపీలో చేరేందుకు ఎవరు సిద్ధమైనా రాజీనామా చేశాకే రావాలని షరతు పెట్టారు. పార్టీకి పదవికి రాజీనామా చేసి రావాలన్నారు. వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. రాజకీయాల్లో ఎంతటి వారైనా విలువలు పాటించాలని సూచించారు చంద్రబాబు. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. పార్టీ బలోపేతానికి కానీ జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాల. ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్యంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి గత 60 రోజులు కూడా సంచలనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ ప్రజల్లోకి దూసుకుని వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. ఏదైతే పెన్షన్ 7,000 రూపాయలు, అలాగే డిఏసి, అలాగే అన్న క్యాంటీన్, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదైతే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఆగి ఉన్న ఉచిత బస్సు తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఉచిత బస్సు, ఉచిత సిలిండర్లు 2 తప్ప మిగతా అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యంగా ఎన్డీఏ కూటమికి పెరుగుతున్న ఆదరణ గానీ, ఎన్డీఏ కూటమికి పెరుగుతున్న డిమాండ్ గానీ దృష్టిలో ఉంచుకొని వైసీపీ పార్టీ నుంచి ప్రధానంగా చూసుకుంటే ప్రధాన నాయకులందరూ కూడా టీడీపీలోకి, ఎన్డీఏ కూటమిలోకి వరుస పెడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్డీఏ కూటమిలోకి వైసీపీ నుంచి భారీగా వలసలు వస్తున్న నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎన్డీఏ కూటమిలోకి రావడానికి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఆహ్వానం పలుకుతా ఉంటామని, ఈ ఆహ్వానం మేరకు గేట్లు కూడా ఎత్తేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్డీఏ కూటమిలోకి ఎవరు చేరాలన్నా గానీ, టీడీపీలోకి ఎవరు చేరాలన్నా గానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి రావాలనుకుంటున్న నేతలకు కీలక సూచనలు కూడా చేశారు. పార్టీలోకి ఎవరు వస్తున్నా ఆహ్వానిస్తామని, టీడీపీలో చేరేందుకు ఎవరైనా సిద్ధమైన వారు ఎవరైనా సరే ఆ పార్టీకి, ఏదైతే వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులందరినీ కూడా ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీతో పాటు పార్టీ నుంచి వచ్చిన కీలక పదవులు ఏమున్నా సరే ఆ పదవులకు కానీ, పార్టీ పదవులకు కానీ, ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా పార్టీ పదవికి, ఆ పార్టీకి 2 రాజీనామా చేసి ఆ ఎన్డీఏ కూటమిలోకి చేరాలని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎవరైతే వాళ్ళ వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలు ఉంటాయని కూడా కీలకంగా తెలిపారు. అయితే రాజకీయాల్లో ఎంతటి వారైనా కానీ విలువలు పాటించాలని సూచిస్తూ చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి కీలకంగా మారని, సంచలనం కలిగించినాయి. అలాగే ఏదైతే వైసీపీ కూటమికి సంబంధించి కొంతమేరకు అలజడి కూడా సృష్టించిందని చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన మున్సిపాలిటీలన్నీ కూడా ఆ ఎన్డీఏ కూటమి ఒక్కొక్కటి కైవసం చేసుకుంటూ వస్తున్నాయి. ఏదైతే ఆ రాజధాని ప్రాంతం విశాఖపట్నం అని నిర్ణయించుకున్నారో జగన్మోహన్ రెడ్డి, విశాఖపట్నం నుంచే కీలకంగా మొదలు పెట్టుకొని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా ఒక్కొక్కటిగా కైవసం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం ఎన్డీఏ కూటమిలోకి అడుగు పెడదామనుకున్న మద్దాలిగిరి గాని, ఆలనాని గాని ఇరువురు కూడా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖాస్త్రాన్ని వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. అయితే ఈ నేపథ్యంలోనే మద్దాలిగిరి
తో మొదలైన ఈ రాజీనామాల పర్వం ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. ఈ రోజు కూడా ఏదైతే ఆ బీసీల్లో ముఖ్య నేత అనుకోవచ్చు పరిటాల రవికి ప్రధాన అనుచరుడు ఆళ్ల సునీతకి సంబంధించి పరిటాల సునీతకు సంబంధించి కానీ వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అనుకోవచ్చు పోతుల సురేష్ భార్య పోతుల సునీత వైసీపీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఆమె ఆ పార్టీ పదవికి కానీ పార్టీకి కానీ ఎమ్మెల్సీకి కానీ రాజీనామా చేస్తున్నట్టు కూడా వైసీపీ పట్టణ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఈ పంపించిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆ రాజ్యసభ సభ్యులు అందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి బయటకు వస్తున్నారంటూ కూడా కీలక సమాచారం లీక్ అవటం, అలాగే ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులు వైసీపీ పార్టీ నుంచి ఆయన ఢిల్లీ చేరుకోవడానికి ఆ ఢిల్లీ వెళ్లటం, ఈ నేపథ్యంలోనే ఆయన రాజ్యసభ చైర్మన్ కి తన రాజీనామా ఆ పత్రం కూడా సమర్పిస్తారంటూ ఆ సంచలనంగా ఏదైతే వాట్సాప్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా హల్చల్ అవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి కీలకంగా ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 10 మంది కూడా పార్టీ మారుతున్నారనే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొందరు టీడీపీలోకి, కొందరు వైసీపీ, కొంతమంది జనసేనలోకి, కొంతమంది బీజేపీలోకి కూడా 3 పార్టీల్లో కూడా ప్రధానంగా అందరూ వెళ్తున్న నేపథ్యంలో ఈ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారిని, సంచలనంగా మారిని. ఒకంత వైసీపీ పార్టీకి అయితే ఆ టెన్షన్ పుట్టించి వైసీపీ పార్టీకి ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుందేమో అన్న చందాన కూడా మొదలైన గేట్లు ఓపెన్ చేశామని ఎవరైనా రాదలుచుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి పదవులకి రాజీనామా చేసి రావాలని చంద్రబాబు సూచించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి వాతావరణం నెలకొగా టీడీపీలో ఒకంత అసహనం కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఎవరైతే వైసీపీ పార్టీలో ఉంటూ టీడీపీని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా తీసుకునే పరిస్థితి ఉంటే టీడీపీ నాయకులందరూ కూడా బాధపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్య చేశారు. వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పడంతో కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వైసీపీ పార్టీ కీలక నేతలందరూ కూడా టీడీపీ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ టీడీపీ పార్టీకి సంబంధించిన అధికారులందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళని కాకుండా ఆ వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో తీసుకుంటామని కూడా ఆ ఒక్క వ్యాఖ్య ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి ఆ టీడీపీ పార్టీని ఇబ్బంది పెట్టిన వారు తప్పితే మిగతా వారిని తీసుకుంటామనే ఆ సందేశం కూడా దాంట్లో ఉన్నట్టు అర్థమవుతోంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా గేట్లు ఓపెన్ చేస్తామన్న ప్రకటన మాత్రం కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి అయితే టెన్షన్ మొదలైందనే చెప్పుకోవచ్చు. శివ అయితే టీడీపీ క్యాడర్ ఎంతవరకు స్వాగతిస్తుంది అనుకోవాలి నాగేశ్వరరావు? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉండి అలాగే కొంతమంది అయితే టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలోకి వెళ్లి మరి చంద్రబాబు వ్యక్తిగతంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి లోకేష్ మీద కూడా కేసులు వేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడంతా పదవులకు రాజీనామా చేస్తే ఏ రకంగా తీసేసుకుంటారని కొంతమంది ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది కదా, ఏమనుకోవాలి? ఇదే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇదే టాపిక్ నడుస్తుంది. టీడీపీ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా దీని గురించి చర్చ జరుగుతా ఉంది. ఏదైతే లాస్ట్ జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన, ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో ఒకసారి లెగిసి నుంచోండి అని అసెంబ్లీలో చెప్పిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో అందరూ కూడా 90% ఎమ్మెల్యేలు అందరూ కూడా తన మీద 2019 నుంచి 2024 లోపు కేసులు పెట్టారంటూ కూడా ఏదైతే అసెంబ్లీ ఉన్న 90% ఎమ్మెల్యేలు అందరూ కూడా నిల్చున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తమ నాయకులను కానీ, తమ ఎమ్మెల్యేలను కానీ, తమ కార్యకర్తలు కానీ నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులని మరలా టీడీపీలోకి ఎలా తీసుకుంటారంటూ కూడా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలలో ఓ వ్యాఖ్య ఆ వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో తీసుకుంటామంటే ఆ సందర్భంలో ఆ మాటలో ఉన్న అర్థం ఏదైతే తమ పార్టీలో నాయకులను ఇబ్బంది పెట్టి కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టిన వారిని తప్పితే మిగతా వారిని తీసుకుంటామన్న ఆ సందేశం కూడా ఇచ్చినట్టు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రాబోయే రోజుల్లో అయితే వైసీపీ పార్టీలో నుంచి కీలకంగా ఉన్న నాయకులందరూ కూడా టీడీపీలోకి చేరిన పక్షంలో టీడీపీలో కూడా కొంత మేరకు లోకలు గానీ అసహనం గానీ పెరిగే అవకాశాలు కూడా కొంత మేరకు కనపడతా ఉన్నాయి. శివ